గారు, రాష్ట్ర ప్రభుత్వ విప్ మిత్రులు ఆది శ్రీనివాస్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు, స్నేహితులారా, మీడియా మిత్రులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈనాటి ఈ ప్రోగ్రాం నా ఆలోచన కాదు. ప్రజాపాలన సంబంధించినటువంటి గ్రామ సభల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన కార్యక్రమాలని అధికారుల ద్వారా 99 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాతో అన్నారు, మనం గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆనాడు పిప్పిరి నుంచి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అక్కడ నుంచి మొదలుపెట్టి ఖమ్మం వరకు మీరు నడుస్తూ అనేక మందిని కలిసి ఉంటారు, అనేక మందికి హామీలు ఇచ్చి ఉంటారు, అనేక మంది సమస్యలు కూడా విని ఉంటారు. మనం ఇచ్చినటువంటి హామీలు కానీ, వారు చెప్పినటువంటి సమస్యలు కానీ తప్పనిసరిగా మనం వాటిని శాంక్షన్ చేసి అమలుపరచాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. మీరు పిప్పిరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆదిలాబాద్ శాసనసభ, ఉమ్మడి శాసనసభ నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా మీరు ఇచ్చిన హామీలన్నిటికి కూడా మనం అక్కడ శాంక్షన్ చేసి భూమి పూజ చేసి వారందరికీ మనం ఇచ్చినటువంటి హామీలను నిజం చేద్దాం. అదే మనం నిజమైనటువంటి ప్రజాపాలన, ప్రజలకు ఇచ్చేటువంటి పాలన. ఆ ఏర్పాట్లు చూడండి అని చెప్పి వారే నాతో స్వయంగా చెప్పి ఈ సభ ఏర్పాటుకి వారే కారణం. మీ అందరి తరఫున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆనాడు పిప్పిరి నుంచి మన్ను టెండర్లో మొదలుపెట్టినటువంటి ఆ పాదయాత్రలో నాతో పాటు కలిసి నడుస్తూ ఆ పిప్పిరి పాదయాత్రని, పీపుల్స్ మార్చ్ పాదయాత్రను విజయవంతం చేస్తూ ఇక్కడ సమస్యలు చెప్పినటువంటి మీ అందరి సమస్యలు పరిష్కారం చేస్తూ ఈరోజు శాంక్షన్ చేయడమే కాదు, జీవోలన్నీ ఇష్యూ చేసి 1238 కోట్ల రూపాయలతో ఈరోజు ఇక్కడ అన్నిటికి కూడా శంకుస్థాపన చేసినటువంటి సందర్భంలో మీ అందరి తరఫున నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్